ఆమేన్, హల్లెలూయా. ఎక్కువసేపు నేను చెప్పను. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయో చిన్న సంఘటన చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథము 23వ కీర్తన చదవండి. 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్యము ద్వారా కూడా మీరు నాతో మాతో మాట్లాడతారన్న ఆశతో ఈ మనవిని విన్నవించుకుంటున్నాను. నా కన్న తండ్రి, మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మాతో మాట్లాడు, మాతో ముచ్చటించండి ప్రభువా. నీ యందు మేము సంపూర్ణ సిద్ధి పొందడానికి ఒక మెట్టు మమ్మల్ని ఎక్కించండి. నీ దాసుని ప్రభువా మరుగు చేయండి. నీవే నీ దాసుని నోటి బోరగా నీ పాత్రగా వాడుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభా చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు చెప్పానమ్మా నేను? లేదు కదా? ఎవరైనా ఉన్నారా ప్రార్థన పెట్టుకున్నవారు? ఓకే. మంగళవారమా? తెల్లవారు కదా. మార్క్ గారి ఇంటి దగ్గర మంగళవారం 6 నుంచి 7 వరకు ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా రండి, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా సహవాసంలో ఉన్నవారము అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? అయిపోయిందా? మంగళవారం ఒకటే, ఇంకేమి లేదు. బుధవారం అయితే వెళ్ళిపోతాం. మంగళవారం రీడ్ ద బైబిల్, లెజన్ ద బైబిల్ కూడా ఆల్రెడీ ఉంటుంది. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దావీదు తన బ్రతుకులో అనుభవించినటువంటి దైవాశీర్వాద సంఘటన. ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో తెలుసా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు చెప్పాలి, శత్రువులు సహితం మిత్రులుగా చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. అవి కూడా జరుగుతాయి ఒక్కోసారి. ప్రియులారా, మోషే బ్రతుకులో గొప్ప అద్భుతం జరిగింది. మోషే చిన్నవాడైనప్పుడు ఐగుప్తులో తల్లిదండ్రులు, ఇజ్రాయేళ్ళు, హెబ్రీలు అందరూ ఉన్నప్పుడు ఏమైందంటే, ప్రియులారా, ఫరో రాజు భయపడిపోయి, సరే ఈ యొక్క హెబ్రీలు సంతానం ఎక్కువైపోయి మనల్నే తిరుగుబాటు చేసి చంపేంత చీమల దండులా పుట్టేస్తున్నారు, ఎప్పటికైనా వీళ్ళ వల్ల మనకు ప్రమాదమే కాబట్టి. కానీ వాళ్ళ అవసరత కూడా మనకు ఉంది, ఎందుకంటే వాళ్ళు బానిసలు కదా, పనిచేసిన వాళ్ళు అవసరం కదా. కానీ మనం ఏం చేయాలంటే మగ శిశువులను చంపేయాలి అని వారు ప్లాన్ వేశారు. మగ శిశువులను చంపేయాలనుకొని, అందుకని ఫరో రాజాజ్ఞ ప్రకారంగా ఏం చేశారండి, మగ శిశువులను చంపించేస్తున్నారు. చాలామంది చచ్చిపోయారు పిల్లలు. పుట్టిన పిల్లలందరిని కూడా చంపేస్తుంటే ఆ కాలం ముందు మోషే పుట్టాడు. ఆ కాలం ముందు మోషే పుడితే సుందరుడట, అందగాడట. ఆ కాలం మందు ఆ తల్లిదండ్రులు కూడా గొప్ప విశ్వాస వీరులండి. మోషే తల్లిదండ్రులు గొప్ప విశ్వాసములో ఉన్నవారు. వారు ఏం చేశారట, రాజుకి భయపడకుండానే 3 నెలలు దాచి పాలిచ్చి పెంచిందట. పెంచితే ఏముందండి,
మరి కొంతమంది పిల్లలు ఏడిస్తే పెంకులు కూడా ఎగిరిపోయేంత గట్టిగా ఏడుస్తారు, వినలేము. చాలా బలము గల వాడు చిన్నప్పుడు మోషే చాలా బలంగా పుష్టిగా. కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా, ఇంకా సంవత్సరం రాకముందే బాగురుకుంటూ నిలబడి నడిచేస్తుంటారు. అర్థమవుతుందండి? చాలామంది నేను చూశాను. కాబట్టి అటువంటి ఫాస్ట్ ఫెలో ఈ మోషే చిన్నప్పుడు ఏముంది, దాచింది గట్టి కేకలేస్తుంటే ఏడుస్తుంటే, మరి ఎవరు సైనికులు విని, ఎవరు ఆడపిల్ల మగపిల్ల చెప్పు అని అడిగితే ఏం చేస్తాం, ఏం దాస్తాం? మరి దాయలేక తెలిస్తే చంపేస్తారని భయపడలేదు, కానీ మరి తెలిస్తే ఎలాగా, చంపేస్తారు. 3 నెలలు తన ఇంట్లో పెంచడానికి అవకాశం లేక ఓ జమ్ము పెట్టిని తయారు చేసి, జమ్ము గడ్డితో ఓ పెట్టి తయారు చేసి అందులో మోషేని పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసింది. అప్పుడు ఆ పెట్టి వెనకాల వాళ్ళ అక్క మిరియాము ఫాలో అవుతుంటే అదే నైలు నదిలో ఫరో రాజకుమార్తె స్నానం చేస్తుంటే దీటా పెట్టి అనగానే చూశారు. ఆ పెట్టెలో చక్కగా లడ్డు లాంటి బాబు నవ్వుతున్నాడు. ఈ బాబు ఎవరై ఉండొచ్చు? ఎందుకంటే హెబ్రీల ముక్కులన్నీ సూదిగా ఉంటుంది కాబట్టి ఈయన హెబ్రీడే, ఐగుప్తుడైతే కాదు. ఎందుకంటే నిటారుగా ఉంటాయి యూదులందరి ముక్కులు, చాలా అందంగా ఉంటారు. కాబట్టి హెబ్రీడ్ అని చెప్పిన తర్వాత సరే, ఎవరో హెబ్రీడో బానిసో ఏదైనా కానివ్వండి, బిడ్డ అంటే నాకు ఇష్టం, నేను పెంచుకుంటానని ఫరో రాజకుమార్తె మోషేను రాజగృహంలోనికి తీసుకెళ్ళి పెంచడానికి ఇష్టపడింది. అయితే అప్పుడు ఈ అక్క ఫాలో అయింది కదా, మోషే అక్క మిరియాము. అప్పుడు ఈమె కొరకు దాదిని నేను తీసుకురావాలంటే అని వెళ్ళి తల్లినే తీసుకొస్తే అప్పుడు పాలు ఇచ్చి పెంచడం, తన పాలన చేయడం జరిగింది. మరి ఆ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తాడంటే, తన సొంత ఇంటిలో తన బిడ్డను పోషించలేని దాయలేని స్థితిలో ఉన్న తన్ను రాజగృహములో పెంచే అవకాశాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం కదా. ఆ 3 నెలలు పెంచే అవకాశం లేదు, ఏం చేయాలి? ఆ పూరి గుడిసో ఏదో అని అక్కడి నుంచి దేవుడు ఎక్కడండి, రాజగృహంలో పెంచేటటువంటి అవకాశము, భాగ్యము దేవుడు మోషేకు కల్పించారు, తన తల్లికి కల్పించారు. సొంత ఇంట్లో 3 నెలలకు మించి దాయలేకపోయింది. అటువంటిది ఫరో ఎదురుగానే పెంచేటట్లుగా దేవుడు చేయించాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఇంకా మరో విచిత్రం ఏంటి తెలుసా? ఏ రాజు అయితే హెబ్రీ శిశువుల యొక్క ప్రాణాలు తీయాలనుకున్నాడో ఆ రాజు చేతనే మోసే ప్రాణాలను కాపాడింపజేశాడు. హల్లెలూయా! కాదా? ఎవరింట్లో ఉన్నాడు ఇప్పుడు? ఎవరు చంపమన్నారు పిల్లల్ని, హెబ్రీ పిల్లల్ని? ఫరో కదా. కానీ ఇప్పుడు తిరిగి మోసే ప్రాణాన్ని ఎవరి ద్వారా రక్షించారు? అదే ఫరో ఎత్తుకున్నాడు మనవడని. తప్పదు మరి. దేవునికి అసాధ్యమైనదంటూ ఏం ఉండదు. అందుకే ఏమన్నాడు ఈయన, నా శత్రువుల ఎదుట నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. ఇంటి దగ్గర పెంచుకోవడానికి అవకాశం లేకపోతే నీకెందుకమ్మా, రాజభవనంకి రా అని తీసుకెళ్ళి రాజభవనంలో పెంచే భాగ్యం ఇచ్చాడు. ఎవరైతే చంపజూచారో వారే వాళ్ళని రక్షించేటట్లుగా
దేవుడు చేశాడంటే మన దేవుడికి ఏదైనా సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎదుట శత్రువులే నీకు పిలిచి భోజనం పెట్టిస్తా దేవుడే. ఈ కడవరి కాలంలో యేసు రెండవ రాకడలో మహాశ్రమల్లో కూడా మన ఆకలితో ఉంటాం, తిండి ఉండదు, కానీ మన శత్రువులే తీసుకొచ్చి భోజనం పెడతాడు. హల్లెలూయా. అది చేయించగలడు దేవుడు, చేయించలేడా? మరి ఇక్కడ అలా జరిగింది చెప్పండి. కాకోలం తెచ్చి ఏలియాకు పెట్టినట్టుగా శత్రువుల భోజనాలని గెద్దలు మోసుకొచ్చి మన ఇంట్లో పడేస్తాయి. హల్లెలూయా. అద్భుతం అండి. ఆయన చెప్పిన మాట అక్షరాల నిజం. ఏమన్నాడండి 23:5లో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము. మోషే శత్రువులు ఎవరండి? ఫరో ఇంటివారు, ఆ ఐగుప్తీయులందరూ కూడా. కానీ మోషే హ్యాపీగా తల్లి ఒడిలో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద తింటుంటే ఇది ఎంత విచిత్రం అండి. దేవునికి అది ఏదైనా సాధ్యం, మనకు అసాధ్యం. నమ్మాలి మనం. అయితే పిల్లారా గమనించండి, దేవుడు మోషేను ఇజ్రాయేల్ అంటే హెబ్రీయులను రక్షించడానికి ఏర్పాటు చేశాడన్న సంగతి మోషేకు తెలుసు. మోషేకు ఎలా తెలుసు అని అంటే వినండి పిల్లారా, ఎలా తెలుసు అంటే అమ్మ మరి పెంచిందిగా, పెంచి అప్పుడు చెప్పాడు. ఏమనంటే మోషేకు తెలుసు తానెందుకు పుట్టాడో, మోషేకు తెలుసు తానెవరో. ఎలా అనుకుంటే చిన్నప్పుడు పెంచి కాస్త ఎత్తెదిగిన తర్వాత, అమ్మ నా ముక్కు ఏంటి ఇలా ఉంది, మేమేంటి ఇలా, వాళ్ళ వస్త్రధారణ ఏంటి ఇలా ఉందంటే, నాన్న నువ్వు ఆ జాతికి చెందిన వాడవు కాదు, నువ్వు హెబ్రీయుడవు, అబ్రహాము సంతానం. మన దేవుడు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు. మన ప్రజలందరినీ కూడా బానిసలు చేసి ఇలా చేస్తున్నాడు. ఆహా, ఉగ్గుపాలతోనే పెంచింది తల్లి ఎవరిని? మోషేని. ఆ కారణము చేత మోషేకు తెలుసు ఏమనంటే ప్రదేన బిడ్డలారా, మోషే ఎందుకు పుట్టాడో మోషేకు తెలుసు. అతనికి ఎలా తెలుసని మనం అనుకుంటే తల్లి చెప్పింది కనుక. హల్లెలూయా. అయితే ఈ సంగతి ఇజ్రాయేలీలు గ్రహిస్తారేమో అని ఆశపడ్డాడు. అంటే ఏంటంటే నేనే ఇజ్రాయేల్ని రక్షించేటటువంటి నాయకుడిని, విమోచించే నాయకుడిని, దేవుడు నన్ను అందుకే పుట్టించాడు, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోదును. సరికదా, నన్ను సరాసరి శత్రువు ఇంటిలోనే నన్ను పెంచి పెద్ద చేసేటట్లుగా దేవుడు చేశాడంటే తప్పకుండా నా ప్రజలని బానిసత్వం నుంచి నేను విడిపిస్తాను, నేనే నాయకుడిని, ఈ సంగతి వారు బాగా తెలుసుకుంటారు చూడు అని ఆశపడ్డాడు. ఒకరోజు వెళ్ళి తన ప్రజలు ఏం చేస్తున్నారు చూడ్డానికి వెళుతున్నప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అందులో ఒకడు ఐగుప్తుడు, మరొకడేమో హెబ్రీయుడు. ఐగుప్తుడు హెబ్రీయుడిని కొట్టేస్తుంటే మోషే కోపం వచ్చింది. మోషే కూడా హెబ్రీయుడు కదా, ఒరే మా ఓడిని, మా జాతోని నువ్వు కొడతావా అనుకుని నన్ను పట్టి కొట్టేసి ఒక దెబ్బకి పడిపోయాడు అంతే. అరే పడిపోయేసరికి ఇసుకలో కప్పేశాడు. కామప్ అయిపోయింది. ఈయన వచ్చేసిన తర్వాత వారమో 10 రోజుల తర్వాత మళ్ళీ తన ప్రజల వైపు వెళ్ళి చూడడానికి వస్తే ఇద్దరు దెబ్బలాడుకుంటూ, ఆ ఇద్దరు ఎవరు? ఈయన జాతోడే హెబ్రీయులే. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఏమయ్యా మన సహోదరులు, మీరు సహోదరులు కదా, అన్నదమ్ములు అలా దెబ్బలాడుకుంటారేంటి, ఊరుకోండి ఏంటంటే అప్పుడు అంటారు, ఆహా ఆ యొక్క ఐగుప్తుని చంపేశావు కదా, చంపేసి పాతి పెట్టేశావు, అలాగా మమ్మల్ని చంపడానికి ఏంటి, గొప్ప చెప్పావయ్యా అని చెప్పేసరికి మోసే ఆ సంగతి చూసారా. ఈయనేమనుకున్నారు, నేనే మీ నాయకుడిని, నేను నిజంగా మిమ్మల్ని రక్షించడానికి దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను నియమించాడు, అది నాకు తెలుసు, మీకు తెలుసు, మీరు తెలుసుకుంటారని నేను మీ దగ్గరకు వస్తున్నానని వారు గ్రహిస్తారని మోసే వెళ్ళాడట. పోనీ అర్థం చేసుకోలేదు సరికదా, అపార్థం చేసుకున్నారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. త్వరగా 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 26. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా
అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకరు చూచెను, అయినను ఎన్నో చదివామమ్మా మీరు? 7వ అధ్యాయము 26 చెప్పానా నేను? ఇక్కడ 25 చూడమ్మా ఒకసారి. చూసారా? తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి ఎవరు గ్రహిస్తారు అనుకున్నాడు? హెబ్రీయులు గ్రహిస్తారులే అని అనుకున్నాడు పాపం. కానీ వారు గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. సరికదా ఏమనుకున్నారండి? అపార్థం చేసుకున్నారు. ఐగుప్తుని చంపేసినాడు, మా చంపడానికా? అరే ఏందయ్యా అనుకొని ఇంకా ఈ సంగతి బట్టబయలైపోయింది. ఐగుప్తులో ఉండే ఐగుప్తు ప్రజల్నే చంపేశాడు అన్న సంగతి రాజుగారి వారికి వెళ్తే ఏమవుద్ది చెప్పాలి. రాజు కూడా ఐగుప్తుడే కదా. అందుకని మోషే ఏం చేశాడండి? వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారనుకొని వెళితే అర్థం చేసుకోలేదు. ఐగుప్తుని చంపిన సంగతి ఫరోకు తెలిస్తే ముందే చచ్చిపోతాననుకొని మోషే భయపడి పారిపోలేదు. మోషే భయపడి పారిపోలేదు. తెలుసా? మోషే భయపడి పారిపోలేదు అన్న సంగతి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27లో రాయబడిన చదవండి ఒకసారి. మోషే భయపడి పారిపోలేదు. పారిపోవడం అయితే కరెక్టే, కానీ భయపడి పారిపోలేదు. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు, రాజుగారి కోపానికి భయపడక. హల్లెలూయా. మోషే భయపడలేదండి, రాజాగ్రహమునకు భయపడక పారిపోయాడట. హల్లెలూయా. ఇది కాస్త ఎలాగుంది? తప్పుపడ్డదా కొంప తీసి? భయపడి పారిపోయినా లేదా భయపడక పారిపోయినా? చెప్పాలి. భయపడకే పారిపోయాడు అతను. మరి భయపడకపోతే పారిపోవడం ఎందుకు? అంతే కదా. భయపడకపోతే ఎందుకు పారిపోవాలి? ఇప్పుడు అది క్వశ్చన్. రాజాగ్రహమునకు భయపడక పారిపోయిన ఐగుప్తుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, భయపడి పారిపోలేదు మోషే. చావంటే భయం లేదండి మోషేకు. ప్రియులారా, మోషే తీర్మానం ఎటువంటిదండి? మేధవచనాలు చదివితే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని, ఫరో రాజకుమార్తె కుమారుడని అనిపించుకున్నట కంటే ఏం చెప్తాడండి? అలాంటి తీర్మానము కలిగిన వ్యక్తి భయపడతాడా చావుకి? చావుకు భయపడతాడా? భయపడడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ భయం ఉంది. ఇదేంటండి అయ్యగారు అని అంటారు. భయపడడు అంటారు, మళ్ళీ భయం ఉంది అంటున్నారు. ఏంటంటే పిల్లారా, రాజాగ్రహమునకైతే భయపడలేదు, ప్రాణం పోద్ది అనుకొని. కానీ భయం అనేది ఉంది. ఏంటి భయం అంటే, ఏ సంకల్పము కొరకు దేవుడు నన్ను పుట్టించాడో ఆ సంకల్పము నెరవేరకుండా చచ్చిపోతానేమోనన్న భయము మాత్రము మోషేకుంది. దేవుడు ఒక సంకల్పము కొరకు మోషేను పుట్టించాడు. తన ద్వారా ఒక కార్యం జరిగించాలని ప్లాన్ వేశాడు. ఆ ప్రణాళిక, ఆ సంకల్పము నెరవేరకుండానే నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడే తప్ప రాజాగ్రహానికి భయపడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్నే గెరిల్లా యుద్ధము అంటారు. గెరిల్లా యుద్ధం అంటే గొరిల్లా కాదు. గొరిల్లా అంటే కోతి, పెద్ద కోతులు గొరిల్లాలు కదా.
ఇది గెరిల్లా యుద్ధం అంటే అది రాజరికం మీద విప్లవకారులు చేసేటటువంటి యుద్ధం అన్నమాట. మీరు నెట్లో కొట్టినా అది వచ్చేస్తుంది. ఉదాహరణగా ఆ రాజుల వంశం మీద కానీ పలానా ఆ బ్యాచ్ మీద కానీ మనం అదును చూసి వాళ్ళ బలగమంతా వాళ్ళ వెపన్స్ అంతా మనం ఏ రీతిలో వాళ్ళ మీదకి యుద్ధం ఆడాలి, ఎప్పుడు వెళ్ళాలనుకుని కాస్త ఆగి చూచి తగిన టైంలో యుద్ధానికి వెళ్ళడం అన్నమాట. దాన్ని గెరిల్లా వార్ఫేర్, గెరిల్లా యుద్ధం అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కనుక ఆ విధంగా ఆయన పారిపోయాడు కానీ భయపడైతే పారిపోలేదు. ప్రియులారా, ఆయన అనుకున్నాడు వాళ్ళని విడిపించడానికి నేనే నాయకుడు, నేనే విడిపిస్తాను. కానీ ఆ దేవుని టైం ఇంకా నాకు రాలేదు. ఆ టైం రాకముందు తెలివి తక్కువగా శత్రువులకు దొరికిపోకూడదు. దొరికాను ఒకవేళ అనవసరంగా దేవుడు వాడుకోవడానికి అవకాశం లేకుండా పోతాను. అందుకని శత్రువు చేతికి ముందు దొరకకుండా దేవుడు టైం వచ్చేంత వరకు కూడా నేను ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ ఉండడము క్షేమము కాదనుకొని వెళ్ళిపోయాడు తప్ప ప్రాణభయంతో వెళ్ళలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన గమ్యం ఏంటి? తన గురి గమ్యం ఏంటంటే ఇజ్రాయేలులకు విమోచించడం, ఇజ్రాయేల్ ఆ బానిసత్వం నుండి విడిపించడం. అదే తన పుట్టుకకు పరమార్థం. అది బాగా తెలుసు మోసేకు. లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోదును కదా, పిల్లలందరినీ చంపినప్పుడు ఎప్పుడో చచ్చిపోదును. కాబట్టి ఆ ప్లాను, ఆ దేవుని టైం, ఆ ప్రణాళిక నా ద్వారా జరగాలి. కాబట్టి ఆ టైం కొరకు ఎదురు చూస్తాను, అంతవరకు వెయిట్ చేస్తానని ఆ ఐగుప్తునకు పొలిమేరల్లో ఉన్న మిద్యానులోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. షిపోరాను పెళ్లి చేసుకొని 40 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. చూస్తున్నాడు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడా? ఎవరు ఐగుప్తు నుండి 10 మంది నా కోసం వస్తారు, రా బాబు నీ హెబ్రీలందరూ నువ్వు కాపాడు రా అని నన్ను పిలుస్తారు చూడు అనుకున్నారు. 20 సంవత్సరాలు అయింది, ఎవరు రాలేదు. పోనీ దేవుడే పిలిచి నన్ను పంపిస్తాడేమో అని ఎదురు చూశాడు. ఎదురు చూసి అప్పటికి 65 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు తన మనసులో కాస్త నిరాశ కలిగింది. లేదు, నేను చాలా బలవంతుణ్ణి, నాకు ఇప్పుడేమో ఎన్ని సంవత్సరాలు, దగ్గర 70 వచ్చేస్తుంది. అరే సరే మరో 10 సంవత్సరాలు చూస్తాడేమనుకొని 75 వచ్చింది, 80 సంవత్సరాలు వచ్చిందండి. ఈ 80 సంవత్సరాలు వచ్చేసరికి కూడా దేవుడు వెళ్ళలేదు. అప్పుడు ఆయన పాడుకున్నారు, పాటలు రాసుకున్నాడు. కీర్తన 90:10లో నరుల ఆయుష్కాలం 70, అధిక బలం ఉన్న 80. అసలు బలం అయిపోయింది, అధిక బలం అయిపోయింది. అప్పుడు అయిపోయింది. దేవుడు నన్ను పిలుస్తాడు వాళ్ళని విమోచించడానికని నేనేదో అనుకున్నాను. కానీ నిరాశ చెంది నేను అనుకున్నది అబద్ధమేమో అనుకున్నాడు. అంతే. ఏమనుకున్నాడంటే దేవుడు నన్ను కోరుకోలేదేమో, దేవుడు నన్ను వాడుకోడేమో, దేవునికి నేను నచ్చలేదేమో. నా హత్య చేశాను కదా, హంతకుండి కదా, అందుకేనే. ఇంకేముంది, నా లైఫే అయిపోయింది. 70 చూశాను, మరో 10, 80, ఇంకేముంది, అంతేలే ఇంకెప్పుడు దేవుడు వాడుకుంటాడు, నా లైఫే అయిపోయింది అంతేలే అనుకొని నిరాశలో అయిపోయినప్పుడు అప్పుడు దేవుడు మోషే రా. ఎప్పుడండి? బలముడిగిపోయిన తర్వాత రమ్మంటాడు ఆయన. మోషే రా రా రా, నేను నిన్ను వాడుకోవాలి రా అన్నాడు. ఏమంటాడు? తత్త అంటాడు. నేను రాను ప్రభువా. నిర్గమాకాండం 4:1 చదవండి. నేను రాను ప్రభువా. ఎందుకు అన్నాడో తెలుసా?
బలం అయిపోయింది. 70 దాటింది, 80 వచ్చింది. అధిక బలం ఉన్న 80 అది కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా నా పెళ్లి చేస్తానంటే నేను చచ్చినప్పుడు చేస్తానన్నాడట. పెళ్ళి చచ్చినప్పుడు పెళ్ళి ఎందుకండి మనకి? అవునా కాదండి? ఏం బాబు, పెళ్ళి చేస్తాను లేవా నీకంటే ఎప్పుడంటే నువ్వు చచ్చినప్పుడు, అంటే చచ్చినప్పుడు పెళ్ళి నాకెందుకు అన్నట్టుగా ఈ 70-80 సంవత్సరాలు, ఆ 40 ఏళ్ళు దేవుడు పిలుస్తాడేమో, నా కోసం ఎవరు పంపిస్తాడేమో, లేదా ఐగుప్తు నుండి నా హెబ్రీలు అందరూ వచ్చి నన్ను పిలుస్తారేమో అనుకుంటే ఎవరూ రాలే. నిరాశ చెందాడు. నేను అనుకున్నదే తప్పేమో, మా అమ్మ చెప్పిందే తప్పేమో, ఇక నాకు బలం కూడా అయిపోయింది, ఇంక ఏమీ లేదులే, నా లైఫే అయిపోయింది, ఇంక దేవుడు నన్ను వాడుకోడు, నేనంటే ఇష్టం లేదు, ఆయన తెలిసిపోయింది నాకు అన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు మోషే నువ్వు రా, చదవమ్మా నిర్గమన. అప్పుడు అందుకు మోషే చిత్తగించుము. ఏమన్నాడా? నువ్వు వెళ్ళవయ్యా వాళ్ళని తీసుకురాడాకంటే ఇప్పుడా? ముసలోడైపోతే ఇప్పుడు పంపిస్తావా? 40 ఏళ్ళలో మంచి బలం ఉన్నది, కండపుష్టి ఉన్నది, ఏ యుద్ధాన్నైనా చేయగలం. అప్పుడు బలం ఉన్నప్పుడు పంపించలేదు మీరు, ఇప్పుడు పంపిస్తారా? ఇంకెవరినో చూసుకో. ఏమంటున్నాడండి? ఇంకెవరినో చూసుకో. నేను చెప్పానని చెప్పవలే, నేను కనిపించాను చెప్పి, నువ్వు కనిపించానన్నా వారు నమ్మరు. వేరొకరిని చూసుకో. నేను చెప్పినట్టు చెప్ప. బాబు మీకు సంగతి తెలియదు నాయనా, నాకు నత్తి, సరిగ్గా మాట్లాడలేను, నత్తే. ఎల్లవయ్యా మాట్లాడు, దేవుడు పంపిస్తాడు, నాకు నత్తి అంటాడు. అవునా? నీకు నత్తే? అవును, నత్తి ఎప్పుడు వచ్చింది మోసే? నీకు సంగతి తెలుసా? మోసేకు నత్తి కాదు, నత్తి కాదండి. మోసేకు నత్తే లేదు, మాట మాంద్యమే లేదు. బైబిల్ చెప్తుంది ఆ మాట. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22 వచనం చదవండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడట. హల్లెలూయా! మాటలయందు ప్రవీణుడట, మాంద్యం కాదండి. అర్థమైందా? నోటి మాంద్యం గలవాడు కాదు మోషే. ఏం చెప్తుంది లేఖనం ఇక్కడ? చెప్పండి. మాటలయందు కార్యములయందు ప్రవీణుడైన, అంత స్కిల్ ఉంది, వాక్చాతుర్యం గలవాడు, సంభాషించగలడు, నిరాటంకంగా మాట్లాడగలడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి 4వ అధ్యాయంలో? నేను నోటి మాంద్యం గలవాడను. ఎందుకన్నాడో తెలుసా? వినండి అమ్మా, ఎందుకు నత్తి వచ్చేసిందో తెలుసా? వినండి. ఎందుకంటే మోషే, నీకెప్పుడు నత్తి వచ్చింది? ఇంక నత్తి లేదు కదా, దేవుడు తెలియదేంటి? మోషేకి నత్తి వచ్చింది ఎప్పుడంటే 40 సంవత్సరాలు పారిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, 10 సంవత్సరాలు అంటే 50కి చూశాడు, దేవుడు రమ్మనలేదు, పిలవలేదు. 60 రమ్మనలేదు, పిలవలేదు. 70 వచ్చింది, బలం ఉడికిపోతుంది. అరే ఏదో అనుకున్నాను, దేవుడు నన్ను పిలుస్తాడు అనుకోండి, పిలవలేదు, సేవకు ఎటు 80 అయింది, అధిక బలం కూడా అయిపోయింది. అంతేనేమో అనుకొని తను మానసికంగా నిరాశ అయిపోయి ఏమైందో తెలుసా? ఆ నాలుకలు కూడా ఏమైంది? నాలుక నరం బలహీనమైపోయింది. అంతే. భయంలో, నీరసంలో ఏమవుతుందో తెలుసు, మాటలు స్పష్టంగా రావు. ఇక ఏమైంది అనుకుంటే వణుకుడు జబ్బు వచ్చింది, తత అన్నాడు. అంతే. ఇక నేనేం ఇప్పుడేం మాట్లాడతాను అని నిరాశ చెందిన టైములో దేవుడు పిలిచేసరికి, పిల్లారా ఏమంటున్నాడని, నత్తివాడైపోయినాయా, నేను మాట్లాడలేనన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తాను ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాలుక సడలి నత్తి వచ్చేసింది. అంతే. మరి ఎప్పుడయ్యా నన్ను వాడుకుంటావు అని అడగకూడదు. ఎందుకంటే టైము నువ్వు నిర్ణయించకూడదు, టైము దేవుడు నిర్ణయిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టైము నువ్వు నిర్ణయించుకుని, నన్ను ఇప్పుడు పిలి ప్రభా వచ్చేస్తారు సేవచ్చాడు, పిచ్చి యాదవా.
టైం నిర్ణయించాల్సింది నువ్వు కాదు, ఆయన నిర్ణయిస్తాడు. ఆ టైంలోకి నువ్వు రావాలంటాడు. హల్లెలూయా. ప్రియులారా, నీ దమ్ము, నీ ధైర్యము, నీ వీరత్వము, నేను ఇంత గొప్పని అనుకున్నంత వరకు కూడా దేవుడు నిన్ను నన్ను వాడుకోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను జ్ఞానిని కదా, మాటలు నాకు బాగా వచ్చు కదా. దేవునికి మాటకారులు జ్ఞానులు అక్కర్లేదండి. హల్లెలూయా. ప్రియులారా, నీ మీద నీకున్న నమ్మకాన్ని విర్రగొట్టి పగలగొట్టి పనికిరాని కొండల నువ్వు మారడానికి ఎన్ని సంవత్సరాలు అవసరమో అన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగానే ఉంటాడు. నేను ఇప్పుడు పనికిరాని తండ్రి అన్నప్పుడే అప్పుడే నువ్వు పనికి వస్తావు అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వయసు అయిపోయింది కదా నాయన. అరే, వయసు అయిపోయిందని చెంతెందుకురా? ఆ వయసు అంతా ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. లే మోషే అనగానే ఆ చేతిలో ఏముంది అంటే ఏమీ లేదు ప్రభువా. కర్ర పడే, అది కర్ర పడే, నీకున్నది పడేసే. నీకున్న ఏ ఆధారము నువ్వు పట్టుకోవద్దు. ఆయన పిలిచినప్పుడు నేను సరిగా పాడలేను, నేను వాక్యం చెప్పలేను, స్వార్థ చేయలేను, ప్రార్థించలేను. ఎస్, నిజంగా ఏమీ లేకపోయినా విరిగిపోయిన కుండలను మారేంత వరకు దేవుడు మౌనంగానే ఉంటాడు. అప్పుడు నేను పనికిరాను తండ్రి, అప్పుడు ఆయన నిన్ను తీసుకొని అప్పుడు ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వీరత్వం కొరకు, నీ బలం కొరకు, నీ మీద నువ్వు ఆధారపడినంత వరకు అసలు నీ మీదే ఉన్నటువంటి నీ నమ్మకం పగలగొట్టాలి. నీ మీద కాదు నమ్మకం. ఎందుకు? మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు, మాటకారి, మాటలు యందు నేర్పరి, నోటి మాంద్యం గలవాడు కాదు ఆయన. కాబట్టి నేను ఏది చేస్తాను, అది చేస్తాను, ఇచ్చేస్తాను అనుకున్నాడు. ఆఖరికి 80 సంవత్సరాలు వచ్చేసరికి ఏమీ లేదు, లైఫే అయిపోయింది, ఇంకెందుకు నేను ఎవరినో చూసుకుంటున్నాడు మోసే. అప్పుడే నువ్వు కావాలి. ఎప్పుడు కావాలంటే నీ బలం మీద నువ్వు ఆధారపడినంత వరకు దేవుడు నీకు పక్కనే పెడతాడు. అర్థమైందండి? నేను చేయలేనయ్యా యేసయ్యా, నా చెయ్యి పట్టుకోనన్న అన్నప్పుడు ఏ కార్యములోనైనా సరే ఆయన చెయ్యెత్తి లేపి నిన్ను ఐగుప్తు ప్రజల ఎదుట, దేవుని ప్రజల ఎదుట నాయకుడిగా, గొప్ప విశ్వాసగా నిలబెడతాడు. అది దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు. అలాగే దావీదు జీవితంలో కూడా శత్రువుల ఎదుట కూడా భోజనాన్ని రెడీ చేశాడు. ప్రార్థన చేద్దాం, తల్ల వంచండి. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీ